నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను కార్తిక్. తన పిల్లలు భారత్లోనే పెరగాలంటున్న అమెరికన్ మహిళ. ఎందుకంటే ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతో మంది భారతీయ యువతీ యువకులు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్నారు. అమెరికా వెళ్లేందుకు అనేక వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. కొందరైతే అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి బుక్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తన పిల్లలు భారత్లోనే పెరగాలని కోరుకోవడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తేలా కీర్తిస్తున్నారు. స్కైషిప్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన అమెరికన్ మహిళ క్రిస్టెన్ షిఫర్ తన 3 పిల్లలతో కలిసి గత 4 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటుంది. తన పిల్లలు భారత్లో ఎందుకు చదివించాలని భావిస్తున్నారో వివరిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ వైరల్గా మారింది. భారత్లో నివసిస్తున్న తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారని, దానివల్ల సామాజిక నైపుణ్యతలు మెరుగుపడడంతో పాటుగా సానుభూతిగా వ్యవహరించడం తెలుస్తుంది అన్నారు. అలాగే భారతీయ కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయని, తమ పిల్లలే అన్న భావంతో కూడిన ఐక్యత ఉంటుందని, ఇది వారికి ఎమోషనల్ సపోర్ట్ అందిస్తుందన్నారు. ఈ వాతావరణంలో పెరిగితే అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలో తెలుస్తుందని తన పోస్టులో పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా జీవించడం, సర్దుకుపోవడం వంటివి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్నేహితులవుతారని, ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్కు దోహదపడతాయన్నారు. ప్రధానంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుందన్నారు. యుఎస్లో కంటే భారత్లో తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టుగా క్రిస్టెన్ షిఫర్ తన పోస్టులో పేర్కొన్నారు.